మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ టీమ్ సాంగ్ ని రెడీ చేసింది. 3 నిమిషాల 30 సెకండ్ల నిడివితో జరగండి పాట రాబోతుందట. 50 సెకండ్ల సాంగ్ ప్రోమోని దీపావళి రోజున విడుదల చేసి 14వ తేదీన పూర్తి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. సలార్ మూవీ టీమ్ ట్రైలర్ ని డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నామని చెప్పి దీపావళికి నో సర్ప్రైజ్ అనేలా క్లారిటీ ఇచ్చింది. ఆయన సలార్ సాంగ్ కానీ మేకింగ్ వీడియో కానీ వస్తాయనే పుకార్లు ఆగట్లేదు. ఏదేమైనా ఫిల్మ్ టీమ్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ షూటింగ్ తో బిజీగా ఉంది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీమ్. క్రిస్మస్ నా ఫ్యాన్స్ తో పాటు స్పెషల్ గెస్ట్ తో ఈవెంట్ ప్లాన్ చేసి దాన్ని జనవరి 1కి టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో ఆడకున్న టీవీలో దూసుకువెళ్తోంది. వాల్తేరు వీరయ్య, బ్రో, గాడ్ ఫాదర్, కార్తికేయ 2తో పోలిస్తే ఆదిపురుష్ కి భారీగా వ్యూవర్షిప్ దక్కిందట. ఆదిపురుష్ టీవీలో టాప్ రేటింగ్స్ తో దూసుకువెళ్లిందని తెలుస్తోంది. పుష్ప 2 మూవీలో మళ్లీ మెరవబోతోంది సమంత. చాలా మంది హీరోయిన్లను సంప్రదించిన పుష్ప టీం మళ్లీ సీక్వెల్ తో ఐటమ్ సాంగ్ కి సమంతనే తీసుకోవాలనుకుంటోందట. ఇక పాటతో పాటు స్పెషల్ రోల్ ని కూడా తనకి ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టైగర్ 3 మూవీ రిలీజ్ కి 2 రోజులే టైం ఉంది. ఆయన అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్దగా సందడి లేదు. ఇది పఠాన్, జవాన్ రేంజ్ లో దూసుకువెళ్తుందనే హైప్ కూడా రావట్లేదు. తెలుగు వర్షన్ టైగర్ 3కి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 1 మిలియన్ టికెట్స్ సేల్ అయితే తమిళనాట 50,000 టికెట్లు కూడా సేల్ కాలేదట. టాలీవుడ్ లో ఈ వారం కార్తీ, జపాన్, లారెన్స్ జిగర్ తండా XX రిలీజ్ అయ్యాయి. కోలీవుడ్ లో హిట్ టాక్ వచ్చినా టాలీవుడ్ లో మాత్రం యావరేజ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి ఈ సినిమాలు. కార్తీ, రాఘవ లారెన్స్ పాత్రలు పర్ఫార్మెన్స్ పరంగా పేరొచ్చినా కథ పరంగా 2 సినిమాలకు మిక్స్డ్ టాకే పెరిగింది. సారా అర్జున్ మెయిన్ లీడ్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె చిన్నప్పుడే విక్రమ్ నాన్న సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది. ఇక గౌతమ్ ఓటీటీ కోసమే సారాతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని కొత్త ప్రాజెక్ట్ కి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.